హాయ్ అండి. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి మంచి టిప్స్ ఉన్నాయి. ఇవైతే మీకు బాగా యూజ్ అవుతాయి. ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు. వాళ్ళ డైలీ లైఫ్లో ఇలాంటి టిప్స్ అనేది యూజ్ చేయడం వల్ల వాళ్ళు చేసే పని ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఇందులో మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో మన పని కూడా ఈజీ అవుతుంది. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా నెయ్యినైతే తింటారు. కొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు, కొంతమంది బయట నుండి అయితే తీసుకొచ్చుకుంటారు. మనం బయట నుండి తీసుకొచ్చిన నెయ్యి ఒరిజినలా కెమికలా అనేది ఈ చిన్న టెస్ట్ చేశారనుకోండి ఈజీగా తెలిసిపోతుంది. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత నెయ్యిని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా మొత్తం ముద్దగా అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా నెయ్యిని అనేది వేసామనుకోండి అది ఇలా పైకి తేలుతుంది. పైకి తేలింది అనుకోండి అది ఒరిజినల్ నెయ్యి అని అర్థం. ఒకవేళ అడుక్కి వెళ్ళిపోయింది అనుకోండి అది కెమికల్ అని అర్థం. ప్రజెంట్ ఉన్న రోజుల్లో మార్కెట్లో దొరకని ప్రోడక్ట్ అంటూ ఉండదు. అది ఒరిజినలా లేదు అంటే కెమికలా ఈ విధంగా తెలుసుకోండి. మన నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి. నార్మల్గా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఈ షూ అనేది యూస్ చేస్తారు. పిల్లలు స్కూల్కి వేసుకోవడం కానీ, హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్ళడం కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ కామన్గా యూస్ చేస్తారు. సమ్మర్లో అయితే ఈ స్వెట్ వల్ల తొందరగా షూ అనేది స్మెల్ వచ్చేస్తాయి. వర్షాకాలంలో అయితే వానలో తడిచాయనుకోండి స్మెల్ అనేది వచ్చేస్తాయి. సో అలా స్మెల్ వచ్చినప్పుడు వేసుకోవాలంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే జస్ట్ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లో యూస్ చేస్తే రెగ్యులర్గా బాత్ సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ పైన ఇలా ఒక కవర్ అనేది వస్తుంది. ఆ కవర్ను తీసుకొని ఇలా షూ సైజ్కి సరిపోయేలాగా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ని షూ మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా నైట్ అంతా పెట్టి వదిలేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా షూ నుండి స్మెల్ అంతా కూడా పోతుంది. షూ అనేది ఫ్రెష్గా తయారవుతాయి. షూ క్లీన్ చేసుకోవడానికే ఇంకొక టిప్ అండి. నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ సోడాని షూ మధ్యలో వేసేసి నైట్ మొత్తం కూడా అలా వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా క్లాత్తో కనుక ఆ షూ మొత్తం క్లీన్ చేసామనుకోండి అందులో నుండి స్మెల్ అంతా పోతుంది. షూ అనేది చాలా ఫ్రెష్గా అవుతాయి. ఈ క్లీనింగ్ అనేది వీక్లీ వన్స్ కానీ 15 డేస్ కానీ ఒకసారి చేసామనుకోండి షూ అనేది స్మెల్ అనేది అసలే రావు. చాలా క్లీన్గా ఉంటాయి. స్కూల్కి వేసుకెళ్ళడానికి కానీ, ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ షూస్ అనేది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. ఐ హోప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి థర్డ్ టిప్ అండి. నార్మల్గా జర్నీస్లో కామన్గా ఈ టీ ఫ్లాస్క్ అనేది యూస్ చేస్తాం. చిన్నపిల్లలు ఉంటే పాలు తీసుకెళ్తాం, ఒకవేళ పెద్దవాళ్ళు అయితే టీ తీసుకెళ్తారు, కొంతమంది హాట్ వాటర్ కోసమని అలానైతే తీసుకెళ్తారు. మనం టీ కానీ కాఫీ కానీ పోసినప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాం. కొన్నిసార్లు అలా పక్కన పెట్టినప్పుడు ఏంటంటే ఇందులో నుండి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ టైం యూస్ చేసామనుకోండి అందులో పాలు కానీ టీ కానీ పోసినా పాడైపోతుంది. అలా పాడవకుండా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే యాలకులు ఉంటాయి కదా, యాలకులు అనేది ఆ ప్లాస్కోలో వేసి గట్టిగా మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి మనం నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు ప్లాస్కో అనేది స్మెల్ రాదు, మంచి సువాసన అనేది వస్తుంది. మనం పాలు కానీ టీ కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈ ప్లాస్కో అనేది చిన్నపిల్లలు ఉన్న ఇండ్లలోనైతే బాగా యూస్ చేస్తారు, అందుకని చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి పెరుగు రెగ్యులర్గా మనం ఇంట్లోనైతే తోడు పెట్టుకుంటాం. కొన్నిసార్లు నైట్ పడుకునే ముందు మర్చిపోయామనుకోండి లంచ్ టైంకి గుర్తొచ్చి ఇంకొక 1 అవర్లోనే పెరుగు కావాలి అనుకోండి, బయటికి వెళ్ళి తెచ్చుకునే టైం లేకపోతే ఇంట్లోనే జస్ట్ 1 అవర్లో ఇలా చేస్తే పెరుగు గడ్డలా తోడుకుంటుంది. మనం పాలు తోడేయడానికి మామూలుగా గోరువెచ్చగా పాలనైతే వేడి చేస్తాం కదా, గోరువెచ్చిన వేడి కంటే కొంచెం ఎక్కువగా వేడి చేసి ఒక 1/2 స్పూన్ వరకు పెరుగుని తీసుకొని ఇలా పాలల్లో వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఇలా పెరుగు కలిపిన పాలని బాగా మిక్స్ అయ్యేలాగా అటు ఇటు ఒక 5-6 టైమ్స్ అనేది బాగా తిప్పుకోవాలి. అందులో ఉన్న పెరుగు అనేది మొత్తం కలిసేలాగా చేయాలి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 గంటలోనే మనం మూత కనుక తీసి చూసామనుకోండి మనకి పెరుగు అనేది గడ్డలా తయారవుతుంది. ఈ టిప్ వర్కౌట్ అవుతుందా లేదా అనేసి నేను కూడా ట్రై చేశాను రీసెంట్గానే. 100% వర్కౌట్ అయితే అయిందండి. జస్ట్ 1 అవర్లోనే మనకి పెరుగు అనేది గడ్డలా తయారైంది. పెరుగు లేదు తోడుకోలేదనే టెన్షన్ లేకుండా జస్ట్ 1 అవర్లోనే చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా గడ్డగా తయారైంది పెరుగు అనేది. కంపల్సరీ వర్కౌట్ అవుతుంది టిప్ అనేది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ వాటర్ క్యాన్ అనేది కామన్గా యూస్ చేస్తాము. మనం మినరల్ వాటర్ బయట నుండి తెచ్చుకుంటాము, కొన్నిసార్లు ట్యాప్ వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాము. అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇందులో పాకురు అనేది వచ్చేస్తుంది, ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. వీటిని బ్రష్తో కానీ నార్మల్గా
సబ్బు సర్ఫ్తో అస్సలు క్లీన్ చేయలేము. ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యి క్లీన్ చేశారనుకోండి, మనకి స్మెల్ పాకురు అలా ఏమీ ఉండదు. ఫస్ట్ వాటర్ క్యాన్లో కొంచెం గల్లుప్పు, బేకింగ్ సోడా, పసుపు, నిమ్మకాయ ఈ 4ని వేసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా క్యాన్ అనేది షేక్ చేయాలి. ఇలా ఒక 5 minutes షేక్ చేసామనుకోండి, అందులో ఉన్న డస్ట్ పాకురు అంతా కూడా క్యాన్లోకి వచ్చేస్తుంది. తర్వాత మనకి ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోసి కనుక క్లీన్ చేసామనుకోండి, క్యాన్ అనేది చాలా క్లీన్ అవుతుంది. మళ్ళీ స్మెల్ అనేది కూడా పోతుంది. సో ఎవ్రీ 15 days 1 week ఒకసారి కనుక క్యాన్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఐ థింక్ ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, కొంతమంది ఇంట్లో ఫ్రైడే ఇలా సాంబ్రాణి వేస్తారు. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇంట్లో సాంబ్రాణి అయితే వేస్తూ ఉంటారు కదా. ఇలా బొగ్గుల పైన మనకి పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఉంటే ఈజీగా బొగ్గులు అనేది తయారవుతాయి. అలా కాకుండా ఏం లేకపోయినా ఇలా 2 కర్పూరం ఉంటాయి కదా, కర్పూరం అనేది వేసి ఇలా దీపం వెలిగించామనుకోండి, బొగ్గులు అనేది మంచిగా అవుతాయి. మనం పొగ వేసినా కూడా ఇల్లంతా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ ఒక చిన్న టిప్ వల్ల మనకి మంట అనేది ఎక్కువగా వస్తుంది, పొగ అనేది కూడా ఎక్కువ వస్తుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మిర్రర్ అండి. ఈ మిర్రర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా యూస్ చేస్తారు. మిర్రర్ లేని ఇల్లు అంటూ ఉండదు అనుకుంటా. సో ఈ మిర్రర్ని కొన్నిసార్లు మనం చేత్తో ముట్టుకోవడం వల్ల కానీ, బయట పెట్టిన డస్ట్ పడడం వల్ల మనకి అందులో ఫేస్ అనేది అంత క్లియర్గా కనిపించదు. జస్ట్ ఈ చిన్న టిప్ ఫాలో అయ్యే కనుక మిర్రర్ని క్లీన్ చేశారనుకోండి, జస్ట్ మనకి ఏంటంటే మిర్రర్ అనేది మెలమెల మెరిసిపోతుంది. నార్మల్గా మనకి ఎలాంటి మరకలు పడ్డా కూడా వెంటనే పోతాయి. ఇలా వీక్లీ వన్స్ అయినా 15 daysకి ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. మిర్రర్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది. మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ కోల్గేట్ పేస్ట్ని ఇలా మిర్రర్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్తో నీట్గా తుడవాలి. మనకి ఎడ్జెస్ మొత్తం కూడా క్లియర్ అయ్యేలాగా తుడుచుకోవాలి. తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఆ టిష్యూ పేపర్తో లాస్ట్లో కనుక క్లీన్ చేసామనుకోండి, మనకు మిర్రర్లో ఉన్న డస్ట్ మరకలు అన్నీ కూడా పోతాయి. మిర్రర్ అనేది చాలా క్లీన్గా తయారవుతుంది. సో ఈ టిప్ అయితే 100% వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే మా ఇంట్లో మిర్రర్స్ కూడా ఎవ్రీ 15 daysకి ఒకసారి అయితే నేను ఇలానే క్లీన్ చేస్తాను. సో అందుకనేసి ఈ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ మనం ఏదైనా వాటర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా కూడా మనకి మిర్రర్ అంతా కూడా మబ్బుగా కనిపిస్తుంది. బట్ ఈ టూత్పేస్ట్తో చేయడం వల్ల మిర్రర్ అనేది షైనింగ్ వస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా, ముందు చాలా మరకలు డస్ట్ అంతా ఉండే మిర్రర్ పైన. జస్ట్ ఇలా టూత్పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల మిర్రర్ అనేది చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మన రెగ్యులర్ లైఫ్లో ఇలాంటి టిప్స్ అయితే యూస్ చేస్తాం కదా, సో డెఫినెట్గా మనకి రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యే టిప్సే మీతో షేర్ చేస్తున్నాను. సో కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ లైక్ అనేది నేను ఇంకొన్ని మంచి వీడియోస్ అనేది చేస్తాను, ఇంకొన్ని మంచి టిప్స్ అనేది మీతో షేర్ చేస్తాను. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, బెండకాయలు అనేది మార్కెట్ నుండి తీసుకొస్తాం కదా, ఈ సమ్మర్లోనైతే ఎక్కువ డేస్ అస్సలు ఉండవు ఈ బెండకాయలు అనేది. సో తొందరగా పాడైపోతాయి. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాటర్ చల్లి ఉంటాయి మార్కెట్లో, మనం తీసుకొచ్చిన 1 dayకే పాడైపోతాయి. అలా కాకుండా మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక 20 or 30 minutes అనేది బయట ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత ఇలా అన్నీ కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఇలా 2 sides ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా బెండకాయల్ని ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ డేస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్ కట్ చేయడం వల్ల అందులో ఉండే పురుగులు తేమ అంతా కూడా పోతుంది. సో ఎక్కువ డేస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంట్లో ఏదైనా ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో ఒక టిష్యూ పేపర్ వేసి ఈ బెండకాయలను వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మినిమం 1.5 month వరకు అయితే బెండకాయలు అనేది పాడవవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో సేమ్ అలానే అంతే ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఈ టిప్ అనేది చాలాసార్లు ట్రై చేశాను. నేను బెండకాయ తీసుకొచ్చిన ప్రతిసారి కూడా బెండకాయలు అనేది ఇలానే స్టోర్ చేస్తాను. సో అందుకోసమే మీకు ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. కంపల్సరీ ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ అనేది మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయి, టిప్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మంచి టిప్స్ అనేది ఉన్నాయి, వెజిటబుల్ స్టోరేజ్ టిప్స్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి బ్యాచిలర్ రూమ్లో కామన్గా ఈ పచ్చిమిర్చి అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో వీటిని మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అలానే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, పండ్లు పండిపోతాయి, కొన్ని కుళ్ళిపోతాయి. అలా కాకుండా తీసుకొచ్చిన తర్వాత ఒక 10 to 15 minutes అనేది ఫ్యాన్ గాలికి అనేది ఆరబెట్టుకొని తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా నీట్గా వాటి తొడిమెలన్నీ కూడా తీసుకోవాలి. ఇలా తొడిమెలు తీసుకోవడం వల్ల
పచ్చిమిర్చి అనేది ఎక్కువ డేస్ అనేది పాడవకుండా ఉంటాయి. సో ఏదైనా కుళ్ళిపోయిన పచ్చిమిర్చి ఉన్నా కూడా ఇలా మనం క్లీన్ చేసేటప్పుడే తీసి పక్కన పడేసామనుకోండి, మనకి పచ్చిమిర్చి అనేది ఆల్మోస్ట్ 2 or 3 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు. ఇలా తొడిమెలు తీసిన తర్వాత ఇంట్లో ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసి దానిపైన కొంచెం పసుపు వేయండి. దాంట్లో ఈ పచ్చిమిర్చి కనుక స్టోర్ చేసామనుకోండి, పండ్లు పండవు, గింజలు నల్లగా అవ్వవు, కుళ్ళిపోవు. ఆల్మోస్ట్ 1 month 2 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది బోలెడు ఉన్నాయి మన ఛానల్లో. సో మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్, ఒక లైక్ అనేది నాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.